మార్చి 1వ తేదీన బీఆర్ఎస్ చలో మేడిగడ్డకు సిద్ధమైంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి మేడిగడ్డ వెళతామని కేటీఆర్ ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలిస్తామని తెలిపారు. మేడిగడ్డపైన అసలు నిజాలు ప్రజల ముందుంచుతామన్నారు కేటీఆర్. ఈ నెల ప్రారంభంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికార పార్టీ నేతలతో పాటు మరికొన్ని పార్టీల ఎంపీలు మేడిగడ్డను పరిశీలించారు. ఆ పర్యటనకు వెళ్లని బీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా మేడిగడ్డ వెళతామని ప్రకటించింది. చెప్పినట్టుగానే వచ్చే నెల 1న మేడిగడ్డ పర్యటన చేపడుతోంది. మేడిగడ్డ అనే ప్రోగ్రాం ఏదైతే మేము తీసుకున్నామో మన మార్చి 1 నాడు ఉదయం 8:30కు మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇంకా ఇతర ముఖ్యులు దాదాపు ఒక 150 నుంచి 200 మందిమి ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు, మొదటి రోజు మేడిగడ్డ పోతాం. ఆ తర్వాత తెలంగాణకు కామధేనువుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును దశల వారీగా ప్రజలకు మళ్ళొక్కసారి ఆవిష్కృతం చేస్తూ, వాళ్ళ మనసులో ఉండే అనుమానాలు నివృత్తి చేస్తూ, కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు, ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వారికి వివరించి ముందు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కానీ మా ఎజెండా వల్ల ఈరోజు ఒకటే, తప్పు జరిగితే చర్య తీసుకోండి. వీ హ్యావ్ నో అబ్జెక్షన్ టు దాట్. ఎట్ ద సేమ్ టైమ్, వై ఆర్ యూ నాట్ రెక్టిఫైయింగ్ ద ప్రాబ్లమ్? దట్స్ ఆల్ మై క్వశ్చన్స్. అండ్ ఇఫ్ ద గవర్నమెంట్ ఇస్ సిన్సియర్, దెన్ దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఆన్సర్. The Papa Mukhyamantri Gariki, see, unfortunately, see, on the one hand, he says he's a son of a farmer, but unfortunately, he doesn't seem to understand the topography of Telangana, neither the farmers' plight in Telangana. తెలంగాణలో రైతులకి నీళ్లు ఉంటే సహజంగానే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా వరే. ఈరోజు కాదు, దశాబ్దాలుగా, శతాబ్దాలుగా మీరు గణపురం చెరువు కానీ, లక్నవరం చెరువు కానీ, పాకాల చెరువు కానీ అక్కడ చూసినా ఎక్కడ చూసినా నీళ్లు సమృద్ధిగా ఉంటే మొదలు పోయేది వరికే పోతారు, బియ్యం పండించడానికే పోతారు. ఒకవేళ ఎవరైనా సాంప్రదాయేతర పంటలు వేయాలనే ఒక ఆధునికమైన ఆలోచన, అభ్యుదయ భావాలు ఉన్న రైతులు ఉంటే డిఫరెంట్ క్రాప్స్ కూడా ట్రై చేశారు. కొన్ని ఏరియాస్ ఉన్నప్పుడు టోపోగ్రఫీ బట్టి, అక్కడ ఉండే వాతావరణం బట్టి, ఆదిలాబాద్లో సోయా అంటే, మన నల్గొండ జిల్లాలో కొన్ని భాగాల్లో మనకి స్వీట్ లైమ్ అంటే, ఇట్లాంటి కొన్ని పంటలు, ఇప్పుడు మన నర్సంపేట ప్రాంతంలో, ములుగు ప్రాంతంలో మిర్చి అంటే, రకరకాల పంటలు, కాటను, మేజ్ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ రైతులు ఎప్పుడైనా కూడా నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు మొదలు పోయేది వరికే పోతారు, ప్యాడీకే పోతారు. ఎందుకంటే ఇట్స్ ఈజీ క్రాప్, టైం టెస్టెడ్ క్రాప్. ముఖ్యమంత్రి గారికి ఏం తెలియదు, నీళ్లు సమృద్ధిగా వచ్చాయి కాబట్టే, కాళేశ్వరం సక్సెస్ఫుల్ అయింది కాబట్టే, ఇతర ప్రాజెక్టులు కూడా సక్సెస్ఫుల్ అయినాయి కాబట్టే, మంచినీళ్ళు బాగా పెరిగినాయి, నీటి లభ్యత బాగా పెరిగింది కాబట్టే వ్యవసాయము ఎక్కువ వరి మీదకే మళ్ళింది. కానీ వరి ఎప్పుడైతే ఇబ్బడి ముబ్బడిగా పండిందో, 24 లక్షల టన్నుల నుండి 3.5 కోట్లకు పెరిగిందో, FCI ఎప్పుడైతే చేతులు ఎత్తేసిందో మా మంత్రి గారి ప్రయత్నం తర్వాత కూడా, ఆ రోజు ముఖ్యమంత్రి